ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు. ప్రియులారా, దేవుని శాంతము చేత జరుగుతున్నటువంటి ఈ ఉదయకాలంలో దేవుని పరిశుద్ధమైన మాట ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన ఆ దేవునికి నేను కృతజ్ఞతలను. అలాగనే దేవుని మాటలు ఈ వీడియో ద్వారా వింటున్న మీకు, అలాగే చూస్తున్న మీకు మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మీ ఎందుకు ఏ మాట ద్వారా దేవుని చేత నడిపించబడి ఉన్నానంటే, పరిశుద్ధాత్ముడు ఎందుకు. ప్రియులారా, దేవుని యొక్క కృప చేత సాతాను అధికారములో నుండి విమోచించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో కొంత వ్యతిరేకత ఈ విషయంలో ఉంది. చాలామంది పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. అసలు పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటారు? పిల్లరా, ఇలా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ పరిమాణాన్ని బట్టి, ఆ మహాదేవుడి కృప చేత ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ప్రభు ఆత్మ సహాయంతో పరిశుద్ధాత్ముడు మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడిలో ఒక ఆయన, అతడు అని రాయబడింది. త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. పిల్లరా, ఈ పరిశుద్ధాత్ముడు క్రీస్తుకు పూర్వము పనిచేశాడు. అలాగే క్రీస్తు ప్రభువారు సర్వమానవాల కొరకు మ్రాను మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పెంతెకొస్తు పండగ రోజున ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారణే వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన శిష్యునికి తెలియపరిచాడు, మీ ఇంటికి నేను ఆత్మను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానని. ఆ మాటను ఆధారంగా చేసుకుని శిష్యులందరూ కూడా మరి కనిపెడుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకొస్తు పండగ రోజున మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. పిల్లలు వచ్చి గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. అయితే పిల్లరా, ఆయన ఇంకా మరణించక ముందే, ఆయన అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి వరకు పాప పరిహారం నిమిత్తము చనిపోకముందే, మరణించక ముందే ఆయన చెప్పిన మాటలో ఒక మాట, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఇలా చెబుతున్నాడు. ఏమనగా, నేను వెళ్ళడం మీకు మంచిది, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, మీలో ఉండడు. కనుక ఆయన రావాలంటే నేను తండ్రి అప్పగించినటువంటి పని చేసి వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏమి చేస్తాడంటే, పాపముల గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి తెలియజేస్తాడు, లోకమును ఒప్పింపజేస్తాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. చూద్దాం ఒకసారి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది, ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొని చేయను. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడి పని ఏమిటంటే, ఈ భూమి మీద పాపాలను ఒప్పింపజేస్తాడు. ఇది ఒక మంచి సబ్జెక్ట్. కాకపోతే ఇప్పుడు మనం షార్ట్ మెసేజ్లో ఉన్నాం కనుక నేను పూర్తిగా వివరించడం లేదు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు నామములో ఒప్పింపజేస్తాడు. కనుక ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తం ఇచ్చి కొనబడిన ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాల్సినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుని మనం అడుక్కోవాలి యేసునామములో తండ్రిని. అప్పుడు ఆయన ఆ పరిశుద్ధాత్మదేవుని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని యేసునామములో ఒప్పింపజేస్తాడు. పిల్లరా, కనుక
పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చేత మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పింపజేసి మనలో మలినాన్ని విడిచిపెట్టేలాగా చేస్తాడు. మనలను పరిశుద్ధులుగా తయారు చేస్తాడు. క్రీస్తు యేసునకు సమానముగా తయారు చేస్తాడు. పిల్లరా, ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మనకు పరిశుద్ధత వస్తుంది. పిల్లరా, కనుక యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ఇచ్చి కొనబడి మనందరూ కూడా మనము యేసు నామములో పరిశుద్ధాత్మని అనుగ్రహించమని మనం అడుగుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటాం. కనుక ఈ సత్యం వాక్యం ద్వారా తెలియపరచబడింది. కనుక ఈ వాక్య ప్రకారంగానే మనందరం కూడా మత్తయి రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో అడుగుడి మీకు ఇవ్వబడిన మాటలో ఉన్నటువంటి మాటలు నిశ్చయముగా పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని అడుగుకొని మనమే సరిచేసుకొని ఆ పరిశుద్ధుని స్వరూపంలోనికి మార్చబడతాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయమును, పరిశుద్ధాత్మను మనలో ఉంచమని ఆ తండ్రిని బ్రతిమలాడుకుందాం. ఈ మాటలు దీవించిన దాకా మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.